అండి, ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళకి స్వీట్ అయితే చేసి పెట్టండి. వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని 2 కోడిగుడ్లు అనేది తీసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇందులో 1 కప్ పంచదార పొడి అనేది యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 2 కప్స్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ షుగర్ అనేది వేసి అందులో 2 స్పూన్స్ వాటర్ అనేది వేసి మనం పాకం అనేది గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నె అనేది తీసుకుని ఆ గిన్నెకి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఈ పాకాన్ని ఆ గిన్నెలో అయితే వేసుకోవాలి. అండ్ అలాగే ముందుగా సిద్ధం చేసుకున్న మిల్క్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ గిన్నెలో ఈ గిన్నెను మనం ఒక 20 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. జున్ను ఎలా అయితే ఉడికిస్తామో అలాగా. ఆ తర్వాత మన స్వీట్ క్యారమెల్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయింది.